మార్గములు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం అంటున్నాడు. ఏమండి యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏమని పౌలు మరి యోహాను గారు పత్రికలు రాస్తూ చెప్తున్నాం, యేసుక్రీస్తుని అనగానే ఎంత పరిశుద్ధుడు. ఆయన అంగీకరించుకున్న మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఆయన చక్కని మాటలు చెప్తున్నాడు. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అంటే పవిత్రులుగా అంటే యేసుక్రీస్తు గారు నమ్ముకుంటే ఖచ్చితంగా పరిశుద్ధులుగా తీర్చబడతామంటే ఖచ్చితంగా తీర్చబడతామని. చివరి మాట చూసి ముగిద్దాం ప్రియులారా. చివరి మాట అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. చివరి మాట అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం చూద్దాము. కావున యూదయ గలిలయ సమరయ దేశముల ఎన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నిలుచు సమాధానము కలిగి ఉందని మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ వలన ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండున్నారు. ఎవరికి ఇక్కడ సంఘం యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా మరి విస్తరించుచుంటుంది, విస్తారణగా జరగాలి, సంఘం యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంటే జరుగుతుందని చెప్తున్నాడంటేనండి మరొక చదువు. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘం క్షేమాభివృద్ధి నుంచు సమాధానం కలిగి ఉంది. అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి, మన సంఘం క్షేమాభివృద్ధిగా ఇంకా విస్తారంగా ఆరంభించాలి అంటే సమాధానం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాడు. సమాధానం అదే చెప్పాడండి. సంఘ క్షేమాభివృద్ధి నుంచు సమాధానం కలిగి ఉంది మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండినట్టున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొంది అలా నడుచుకోవటం వలన సంఘం అనేది విస్తారంగా ఆరంభించుచుంది అంటున్నాడు ప్రేమ దేవుడు. కనుక సంఘ క్షేమాభివృద్ధిలో మరి దైవ సేవకులుగా మన పాత్ర, మనలో మధ్యలో కక్షలనే ఉండకూడదు. వెన్నుగలని పొరుగు అని ప్రేమించమన్నాడు. అలా మరో సహోదరుల కొరకు మనం ప్రార్థన చేయమన్నాడు. కనుక ఇవన్నీ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి మన దేవుని వల్ల. కనుక మరి నాకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని మాటలు చెప్పాలని ఆసక్తి కలిగి నిలబడ్డాను.